కానీ ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు. అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి, సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు, పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్. అందరితో తిట్టించుకొని ఈ అమ్మాయి నా ప్రాణానికి పడ్డాడు, వీడిని ముడ్డి గడగాల్సి వచ్చింది, మూతి గడగాల్సి వచ్చింది, పండు దోమాల్సి వచ్చింది, ఈ అమ్మాయి ఎన్నాళ్ళ నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను. అదే కోవలో 3 ఏళ్ల నుంచి మా అన్న బాధపడినా వాళ్ళు పట్టుకొని లేపి తెల్లేసి కూర్చుంటూ కూర్చుండి కాలు నొప్పితో బాధపడ్డా, కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు, పిల్లలతో సరదాగా ఉన్నాడు డే అంతా. 3-4 రోజులైంది వచ్చి మనవాళ్ళు 2 కూతుర్లు అందరు ఇంటి నుండి ఉన్నారు, అందరిని చూసుకున్నాడు, మంచిగా భోజనం చేసిండు, మంచిగా పడుకున్నాడు, వెళ్ళిపోయి బాయ్ కథ.